అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాల్కి వేయండు. గద్వాల్లో ఒక భారీ బహిరంగ సభ పెట్టిండు. అది భారీ బహిరంగ సభ కూడా కాదు, సభ. కానీ ఆ సభకు భారీ బహిరంగ సభకు ఎంతమంది జనాలు వస్తారో అంతమంది జనాలు వచ్చారు. జనాలు అనేది మ్యాటర్ కాదు, కానీ అక్కడ చాలామంది యువత ఆ సభలో పాల్గొన్నారు. కేటీఆర్ ఆ నియోజకవర్గానికి పోతున్న నేపథ్యంలో జడ్చర్ల నుండే కేటీఆర్కు స్వాగతం పలకడం, కేటీఆర్ను ఆహ్వానించడం, పెద్ద పెద్ద క్రేన్లు తెచ్చి కేటీఆర్కు పూలమాలలు వేసేటటువంటి కార్యక్రమం చేసిర్రు. ఇక పెద్ద హంగామా జరిగింది అక్కడ. ఇక కేటీఆర్ గద్వాలకు ఓడుతోటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ సభను ఫోన్లో చూసిండట. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు టీవీలలో చూసిరట, ఫోన్లలో చూసిరట. గద్వాల ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి కూడా కన్ను రెప్ప ఆర్పకుండా కేటీఆర్ ఏం మాట్లాడతాడు, నా గురించి ఏమైనా చెప్తాడా, నా గురించి ఏమైనా మాట్లాడతాడా, ఆయనతో నా పని అవుతుందా అని చెప్పి ఆయన కూడా చూసేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ గద్వాలకు పోయినటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతూ ఉన్నాయి. సో కేటీఆర్ సభ చూసి రేవంత్ రెడ్డి పరేషాన్ అయిండు, షాక్ అయిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. వాస్తవానికి చాలామంది కాంగ్రెస్ లీడర్లు అనుకున్నటువంటి మాట ఏంటంటే కేసీఆర్ భారీ బహిరంగ సభనే లాస్టు. కేసీఆర్ వరంగల్లో భారీ బహిరంగ సభ వచ్చినప్పుడు ఇది ఇసుకెత్తే రాలనంత జనం వచ్చారు, కిక్కిరిసిపోయింది సభ అంతా. 10 లక్షల మంది దాకా వచ్చారు జనం. అయితే ఇప్పుడు కేసీఆర్ సభనే లాస్ట్, కేటీఆర్ సభలు పెట్టినా లేకపోతే కేటీఆర్ సభలు పెట్టినా, హరీష్ రావు సభలు పెట్టినా వేస్తే జనాలు పెద్దగా రారు, అంత రెస్పాన్స్ ఉండకపోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే కేటీఆర్ గద్వాలో సభ పెడితే చాలామంది జనాలు వచ్చారు. అసలు జనాలే రారని అనుకున్నారు, కేటీఆరే పర్సనల్ అయిందట, ఇంతమంది జనాలు వస్తారా అనుకున్నాడట. తర్వాత రేవంత్ అన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థను అక్కడికి పంపించి కేటీఆర్ సభ ఎట్లా నడుస్తుంది, కేటీఆర్ మీటింగ్ ఎంతమంది జనాలు వచ్చారు, జనాలకు కేటీఆర్ ఏమైనా డబ్బులు ఇచ్చిండా, డబ్బులు ఇస్తేనే వచ్చిర్రా, అసలు ఏం మాట్లాడుతుండు, ఏం చేస్తుండు, ఏందో మాకు పిన్ టు పిన్ అప్డేట్ ఇవ్వమని చెప్పుడుతోటే ఇంటెలిజెన్స్ వాళ్ళు సాధారణంగా మనలాంటి ప్రశ్నించే గొంతుకల మీద లేకపోతే ప్రతిపక్ష పార్టీల మీద నిఘా పెడుతూనే ఉంటారు. వాళ్ళు అక్కడ ఉంటూనే ఉంటారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తూనే ఉంటారు. సో కేటీఆర్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ అక్కడికి పోయి మొత్తం రేవంత్ రెడ్డికి పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరట. కానీ కేటీఆర్ ఓన్లీ ఆయన పోయినటువంటి గద్వాల్ నియోజకవర్గమే కాదు, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనం కూడా కేటీఆర్ కోసం వచ్చారు. కేటీఆర్ను చూడడానికి, కేటీఆర్తో మాట్లాడడానికి, సో కేటీఆర్కి ఇట్లా షేక్ హ్యాండ్ చేయడానికి చాలామంది జనాలు వచ్చారు. అది రేవంత్ రెడ్డి సొంత గడ్డ. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి జిల్లా గద్వాల్ అనేది. అయితే కేటీఆర్ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి సవాల్ విసిరేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. కేటీఆర్ ఫస్ట్ ఆయన ఎంట్రీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కేటీఆర్ పోతున్నప్పుడు అక్కడ ఎట్లా పూలమాలలు వేస్తున్నారు, కేటీఆర్ కారెక్కి ఎట్లా అందరికీ నమస్తే పెడుతుండే ఏందనేది కొన్ని వీడియోలు చూపిస్తా. ఈ వీడియో చూడండి. చూసిరు కదా. సో కేటీఆర్ పోతున్నప్పుడు పూలమాలలు వేసేటటువంటి కార్యక్రమం చేశారు. నైట్ కేటీఆర్కు కరెక్ట్ గద్వాల్ ఎంట్రీ అయిన తర్వాత పూలమాలలు వేసారు. జడ్చర్ల దగ్గరనే కేటీఆర్ పోతున్నటువంటి నేపథ్యంలో ఆ మెయిన్ రోడ్ సెంటర్ దగ్గర కేటీఆర్కు చాలామంది జనాలు వచ్చి కేటీఆర్ కార్ ముందు అన్న అని చెప్పి చాలామంది జనాలు కేటీఆర్ని స్వాగతం పలికేటటువంటి కార్యక్రమం చేశారు. ఈ వీడియో కూడా చూడండి. చూసారు కదా, ఇది కేటీఆర్ వస్తున్నప్పుడు కేటీఆర్ కారు ముందు కేటీఆర్ సన్ రూఫ్ తీసి మీద నిలబడి అందరికీ నమస్తే చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అసలు చాలామంది ఏమనుకున్నారంటే కేటీఆర్ పని అయిపోయింది, కేటీఆర్ ఏం మాట్లాడలేడు, కేటీఆర్ ఇక ఎంత చేసినా కూడా పార్టీ పైకి లేచినటువంటి అవకాశం లేదని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు. సీన్ కట్ చేస్తే కేటీఆర్ సభకు ఇంతమంది జనాలు వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. నాకు తెలిసి రేవంత్ రెడ్డి కూడా మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. అట్లనే కేటీఆర్ గద్వాల్ అంటే మీ అందరికి గుర్తుండే ఉంటుంది, బండ్లకృష్ణ మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గం. గద్వాల్లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. బండ్లకృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి బుద్ధి లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు. మళ్ళీ అదే కృష్ణమోహన్ రెడ్డి ఏమన్నాడు, లేదు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి పచ్చబద్ధం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇప్పుడు బండ్లకృష్ణ మోహన్ రెడ్డి నిజంగానే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేటీఆర్ సభ పెట్టినప్పుడు కేటీఆర్ సభకు బండ్లకృష్ణ మోహన్ రెడ్డి పోవచ్చు కదా, ఎందుకు పోలేదు? పోకపోవడానికి గల కారణం ఏంది? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. సో కేటీఆర్ కూడా అదే చెప్పిండు, సభ పెట్టినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి మాట్లాడాడు. కేటీఆర్ ఏమైనా కొడుతుండేనా, తిడుతుండేనా సభకు పోతే? నిజంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పుడు పోవాలి కదా, కానీ పోలే. కేటీఆర్ బండ్లకృష్ణ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు?
అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటే వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద తలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయినంట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. చూసిరు కదా, ఇది బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఆయన ఏమంటున్నాడంటే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకానొక టైంలో చెప్పిండట, ఏమని? అవసరం అనుకుంటే ట్రైన్ కింద తలకాయ పెడతా, కానీ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాను, నన్ను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కమ్మని చెప్పి చాలా మంది చెప్తుర్రు. నేనెందుకు పోతా? నేను ఆ పార్టీలోకి పోను, ఆ పార్టీ అంటే నాకు ఇష్టమే ఉండదు. కేసీఆరే నా దేవుడు, కేసీఆరే మా అధ్యక్షుడు, పార్టీయే బీఆర్ఎస్, నా గుండెకాయ బీఆర్ఎస్ అని చెప్పి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ తరహాలో మాట్లాడిండు. సీన్ కట్ చేస్తే ఇదే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. సో కేటీఆర్ ఇట్లా మాట్లాడే కార్యక్రమం చేసిండు. తర్వాత కేటీఆర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ, రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక కీలకమైనటువంటి సవాల్ విసిరేటటువంటి కార్యక్రమం చేసిండు. కేటీఆర్ సవాల్ విసిరినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతా ఉంది. కేటీఆర్ ఏమని సవాల్ విసిరిండో ఒకసారి ఈ వీడియో చూడండి. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ, నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే, దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా, నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అని తెలుసు. రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం. ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు, గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో, ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. చూసిరు కదా, సో కేటీఆర్ విసిరినటువంటి సవాల్, గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆయన ఏమన్నాడంటే, సవాల్ విసురుతూ, దమ్ముంటే నువ్వు మొగాడివైతే ఈ ఎమ్మెల్యేలను రాజీనామా చేపి మళ్ళీ పోటీ చేద్దాం, నీ ప్రభుత్వం గొప్పదో మా ప్రభుత్వం గొప్పదో ప్రజలే తేలుస్తారు, అట్లనే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పదవి కూడా పోవాలి, మనం మళ్ళీ పోటీ చేద్దామని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. తర్వాత రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇంకో మాట చెప్పిండు. రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? అసలు ఆ పార్టీలకి వెళ్ళి ఈ పార్టీలకు ఎట్లా వస్తారు, రానియను, అసలు అక్కడ ఉన్నటువంటి కాకిని ఇక్కడ వాళ్ళనియను, అట్లా రానే రావద్దు, మా పార్టీలకు వెళ్ళి కూడా బీఆర్ఎస్లోకి వేరు, గతంలో బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను మా కాంగ్రెస్లోకి రానియను, వచ్చే పరిస్థితి లేదని చెప్పి రేవంత్ అన్న గతంలో మాట్లాడినటువంటి మాటలు. ఆ మాటలను కేటీఆర్ గుర్తు చేస్తూ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈ వీడియో కూడా చూడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీకు ఏమన్నా కొద్దిగా రేషం ఉందా, పౌరుషం ఉందా అని అడుగుతా ఉన్నా. మీరే కదా నాడు ఎమ్మెల్యేలు పార్టీ మారినారు కాంగ్రెస్ వాళ్ళని చెప్పి మీరే కదా మాట్లాడింది. ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళని రాళ్లతోని కొట్టి చంపమని అన్నాడు. మరి వీళ్ళు ఎవరు చంపాలా రాళ్ళని? ఎవరిని కొట్టాలా? ఈరోజు మీరే కదా అన్నారు అన్నాడు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి, ఈ ఇంటి మీద వాళ్ళద్దన్నారు. మరి 10 మంది కాకుల్ని ఎందుకు తెచ్చుకున్నావని నేను అడుగుతా ఉన్నా. ఈ 10 మంది కాకులు ఇవాళ ఎటు కాకుండా పోయినారు. వీళ్ళు ఇలా గట్టిగా పోయి అడిగినావు అనుకో నువ్వు ఏ పార్టీ అని. ఇప్పుడు 2 లింగాలు ఉంటాయి నాకు తెలిసి అయితే, ఒకటి భూలింగం, రెండోది స్త్రీలింగం, అంతేనా? ఇప్పుడు మరి ఏ లింగాలు వీళ్ళు, ఎవరు వీళ్ళు? ఎటుగాని పరిస్థితిలో ఇరుక్కొని పోయినారు. ఏ పార్టీ చెప్పలేరు, ఎమ్మెల్యేలో కాదో చెప్పలేరు. స్పీకర్ కాడ ఒక మాట, ప్రజల కాడ ఒక మాట, బయటికి వస్తే ఒక మాట, ముఖ్యమంత్రి కాడికి వస్తే కాళ్ళు మొక్కేది. గిందుక మిమ్మల్ని గెలిపించింది. తప్పకుండా అందుకే గద్వాల చైతన్యం ఉన్న ప్రాంతం, తప్పకుండా మీ చైతన్యాన్ని చూపెట్టాలి. చూసిరు కదా, కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిన వీడియో. నువ్వు అక్కడి నుండి ఇక్కడికి రాని అన్నావు, నీకేమైనా బుద్ధి ఉందా, చిత్తశుద్ధి ఉందా, నీకేమైనా నమ్మకం ఉందా అని చెప్పి ఈ తరహాలో కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. తర్వాత కేటీఆర్ అదే సభలో కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలపైన మాట్లాడిండు. గ్రూప్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ గురించి మాట్లాడిండు. గ్రూప్ ఎగ్జామ్స్లో అవకతవకలు జరిగినాయి, పేపర్ మళ్ళీ రీకరెక్షన్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తర్వాత
ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మళ్ళీ అవసరం అనుకుంటే రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. ఈ గ్రూప్ ఎగ్జామ్ విషయంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడిండు. కేటీఆర్ మాట్లాడిన వీడియో గ్రూప్స్ గురించి ఇది కూడా ఉంటుంది, చూడండి. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి. చూసారు కదా కేటీఆర్ గ్రూప్స్ గురించి చెప్పినటువంటి మాట. గ్రూప్ ఎగ్జామ్స్తో పాటు కేటీఆర్ ఇంకో కీలకమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. గ్రూప్ ఎగ్జామ్స్తో పాటు యూరియా బత్తాల గురించి మాట్లాడిండు. కేటీఆర్ గద్వాలకు పోతుంటే ఆయన కరెక్ట్ జడ్చర్లకు పోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనం గణపతి పప్ప మోరియా కావాలయ్యా యూరియా అని చెప్పి అరుస్తురు కేటీఆర్ పోతుంటే. కేటీఆర్ అసెంబ్లీకి పోయినప్పుడు అసెంబ్లీ నుండి ఇచ్చినటువంటి నినాదమే అది. ఆ నినాదాన్ని వాళ్ళు కంటిన్యూ చేశారు. సో యూరియా బత్తాల గురించి కూడా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కొంతమంది లీడర్లు యూరియా బత్తాలు బ్లాక్లో అమ్ముకుంటుర్రు, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మేము ఏడా చూడలే అని చెప్పి కేటీఆర్ చెప్పినటువంటి మాట. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బలంగా వైరల్ అవుతుంది. కేటీఆర్ ఏం మాట్లాడిందో లాస్ట్కి ఈ వీడియో చూడండి. ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు. యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో. అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు. రైతుల యూరియా అమ్ముకుంటున్నారు, పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని, గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం, డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి. చూసిరు కదా కేటీఆర్ దాదాపు 6-7 అంశాలపైన గట్టిగా గద్వాల్లో మాట్లాడే కార్యక్రమం చేశాడు. కానీ చాలామంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు పరిచయం అవుతారు. ఏమని, అసలు గద్వాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా, బీఆర్ఎస్లో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే క్లారిటీ లేదు. అలాంటి కేటీఆర్ గద్వాలకు పోయి అంత హంగామా చేసిండు. కేటీఆర్ సభ ఇంత సక్సెస్ అయింది, ఈ మీటింగ్ ఇంత సక్సెస్ అయింది ఏంది? ఆ మీటింగ్ని రేవంత్ రెడ్డి మొత్తం వాచ్ చేసిండట. అసలు ఏం మాట్లాడుతుండ్రు? రేవంత్ రెడ్డి సొంత గడ్డ కదా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కదా, గద్వాల జిల్లా కదా, అసలు ఏం జరుగుతుంది ఏందనేది రేవంత్ రెడ్డికి పరిచయం ఉంటుంది. నా గడ్డ మీదకి వచ్చి ఏం మాట్లాడుతుండు కేటీఆర్, ఏం సవాల్ విసురుతాడు, ఏం చెప్తాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా క్యూరియాసిటీ ఉంటుంది. అట్లా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలను రేవంత్ రెడ్డి చూసిండు, ఫోన్లో కూడా చూసి షాక్ అయిండు, టీవీలలో కూడా చూసిరు కాంగ్రెస్ లీడర్లు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో.